అక్కయ్యపాలెం లలితా పీఠంలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గురువుల ఆరాధనోత్సవాలు, ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. లలితా పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో కూర్తాళం శంకరాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిచే త్రిశక్తి వైభవం ఉపన్యాసాలు జరిగాయని తెలిపారు. 24వ తేదీ సాయంత్రం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామిచే జగద్గురు శంకర విజయంపై అనుగ్రహ భాషణం, 25వ తేదీన శ్రీ లలితా సహస్రనామ పారాయణ సుహాసిని పూజ కార్యక్రమం నిర్వహించారని, 26వ తేదీ సాయంత్రం మీగడ రామలింగేశ్వర స్వామి బృందంచే భక్త నర్తకి నాటక ప్రదర్శన, 27వ తేదీన డాక్టర్ డివి సూర్యరావు ఆధ్వర్యంలో కవితా గోష్ఠి, 28వ తేదీన అక్కిరాజు సుందర రామకృష్ణ నిర్వహణలో భువన విజయం సాహితీ రూపకం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 28వ తేదీన ఉదయం అవ్యక్తానంద మహారాజు ఆరాధన జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ వెంపరాల నరసింహమూర్తి, లలితాపీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్, లలితాపీఠం ట్రస్ట్ సభ్యులు ఆరేటి వెంకట శ్రీధర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవద్భక్తులకు మనవి, మన విశాఖపట్నం లలితాపీఠంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో వారి యొక్క దివ్య సమక్షంలో గురువుల యొక్క ఆరాధనా దినోత్సవాలు అనగా 26/6/2024 బుధవారం శ్రీ 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 దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనా దినోత్సవం, అలాగే 28/6/2024 శుక్రవారం ఉదయం శ్రీ 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 అవ్యక్తానంద మహారాజ్ వారి యొక్క ఆరాధనా దినోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే 21, 22, 23 తారీఖుల్లో త్రిశక్తి వైభవం అనేటువంటి ప్రవచన కార్యక్రమం జరిపించబడినది. 24 సోమవారం సాయంత్రం కుర్తాలం స్వామివారి యొక్క సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిచే జగద్గురు శంకర విజయంచే అనుగ్రహ భాషణ కార్యక్రమం జరిపించబడినది. 25 మంగళవారం అనేటువంటి నాటక కార్యక్రమం జరిపించబడుతున్నది. 27వ తారీఖు గురువారం కవితాగోష్ఠి కార్యక్రమం జరిపించబడును. అక్కిర సుందర రామకృష్ణ గారి నిర్వహణలో హైదరాబాద్ కవులచే కవితాగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడును. 28 శుక్రవారం సాహితీ రూపకం భువన విజయం అనేటువంటి కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాల వీక్షణ